ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్న ఇక్కడ సీతారామం దగ్గర ఏదో ఊర్లో వచ్చి చెప్పారు, ఒక చిన్న విలేజ్లో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. కేసు తెలిసి వచ్చింది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. 3 కోట్లు చిన్న విలేజ్లో. ఎందుకంటే ఆ ఊరిలో ఆయన పెద్ద ఆయన, అందరికీ నమ్మకం ఉంది, ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాడా, మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు బ్యాంకులో వేసుకుంటే 6% 8% వస్తుందంటే, ఆయన పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ, బాగుందని చెప్పి 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ వ్యాపారం దెబ్బతింది. ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, అయిపోయింది. రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు? ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టని తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు. ఈయన చాలా గొప్పవాడిని, నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం, పేపర్లో ఏం రాస్తారో అని. సో ఈవేళ అది బయటపడింది. ఈ బయటపడడం అనేది చాలా మంచిది. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైనా, రామోజీరావు గారు ఇవాళ లేరు, కానీ ఆ హెచ్యుఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా వాట్ ఈజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి, మీరు పెట్టిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి, ఇది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు. రేపు రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు, ఎప్పుడు సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 11 నాటికి 2 వారాలే టైం ఇచ్చారు. కాబట్టి 2 వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను. ఇంకొకటి, నేను కేసీఆర్ గారిని అడిగాను, ఆయన సీఎంగా ఉండగా. కేసీఆర్ గారు వేస్తా అన్నాడు. నాకు తెలియదు, ఈ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు. అంటే పోనీ ఆయనకు అనుకూలంగానే ఏంటి అన్నాను. అప్పటికి ఇంకా సుప్రీంకోర్టు, ఇంకా హైకోర్టుకి రాలా, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది ఇవ్వలే అన్నాడు. డెఫినెట్గా వేస్తాను, నేను ఎందుకు వేస్తాను, రూల్ ఏది ఉంటే అదే వేస్తాను, కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా ఏం మాట్లాడుతున్నాను అన్నాడు. అదేనండి, మీకు ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు, కేసులో వేయండి. ఆయన వేయలే, ఆయన ఎఫిడవిట్ వేయలేదు. రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడవిట్ వేశారు. రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను, ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కోర్టులోకి వేసేశారు. ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేశారు, కానీ నేను వేసిన కేసులో వేయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం, ఇంప్లీడ్ అవటం, దానివల్ల కొంత బలం వచ్చింది. ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు, పెద్ద ప్లేడర్ వచ్చాడు. కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరూ ప్లేడర్లు ఎప్పి రావడానికి కూడా సిద్ధపడాల. సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాలే. అందరినీ ట్రై చేశారు. చివరికి నిరంజన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున, ఆయన అప్పీర్ అయ్యారు. పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ టాప్ 10లో ఉన్న వాళ్ళందరినీ ట్రై చేశారు, ఎవరు రాలేదు. ఈయన అప్పీర్ అయ్యారు. సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవ్వదు అని ఒక పాత ఇది ఉంది. జస్టిస్ మే బీ డిలేయిడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్. అది సత్యమేవ జైతే అని నాలాంటి ఒక అర్భకుడు, రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద ఆల్మైటీ మీద 18 ఏళ్ళు పోరాటం చేయడం ఏంటి, నేను ఎక్కడ సరిపోతానా? నిజంగా నాకు సహకరించిన మన అల్లంకి రమేష్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ, ఇంకా చాలామంది వాళ్ళ పేరు చెప్తే ఇష్టపడినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ సహకరించి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా రేపు సెప్టెంబర్ 11న కూడా కోర్టులో సరైనటువంటి ఆర్డరే వస్తుంది, అందులో నాకేం అనుమానం లేదు. గవర్నమెంట్లు కూడా వచ్చి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రతిస్పందిస్తే గవర్నమెంట్ కూడా పరువు నిలబడుతుంది. లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రామోజీరావు వీళ్ళందరూ ఒకటే అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమైనా అంతా ఒకటైనా సరే, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తాం అని వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సరిగ్గా స్పందిస్తారని అనుకుంటున్నా. వేయకపోతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టు అంతే. పెద్ద వేయకపోతే ఏం ఆగదు. గవర్నమెంట్ ఎక్స్పార్టీ చేసుకునే పరిస్థితిలో ఉందంటే అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ తరఫున ఏదో మాట వచ్చి చెప్పాలి.
రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టుగా మీరు రన్ చేయండి అని చెప్పాలి. కాదు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది తప్పు అని కూడా చెప్పచ్చు వాళ్ళు. ఈయన చాలా గొప్పవాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఇలా చెప్పకూడదు, అందరికీ ఒక రాయితీ ఎలా కుదురుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్లేడరు సిద్ధార్థ లుద్రాయే, రామోజీరావు గారి ప్లేడరు సిద్ధార్థ లుద్రాయే. సో వాళ్ళు ఆలోచించుకుని ఏదో చేస్తారు, చేయకుండా ఉంటారని అనుకోను. చంద్రబాబు నాయుడు అంత సీనియర్ మనిషి ఇంత సెన్సేషనల్ కేసులో వద్దు మనం ఏం వెయ్యొద్దు అని చెప్పేసి అంటాడని నేను అనుకోవట్లే. అయినా నా రిక్వెస్ట్ నేను చేయాలి కదా, నా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. ఇంపాక్ట్ ఏంటి, అదే అసలు కథలో మలుపు. మేము ఎక్కడ తప్పు చేసామంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది తప్పు అని చెప్పి ఈ రోజున ఏదైతే ఎఫిడవిట్ వేశారో ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా 5 లెటర్స్ ఉన్నాయి. వాళ్ళు రామోజీరావు గారికి రాసినవి, మార్గదర్శికి రాసినవి, ఆ లెటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అదే చెప్తుంది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయడం ఎందుకు? రిజర్వ్ బ్యాంక్ అన్న వాళ్ళు రాసిన లెటర్స్ అన్నీ మన దాంట్లో రాసాం. ఇదిగోనండి రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా చెప్తోంది ఇది ప్రొహిబిటెడ్ అని. సుప్రీంకోర్టు వారు మనం అడగలే, మనం ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ని పార్టీలు చేయండి అన్నాం. సుప్రీంకోర్టులో అక్కడ కూర్చున్న ఆయన బాంబేలో చేసి వచ్చేట ఈ వీటిల్లో ఈ కంపెనీ లాలో వీటిలో చాలా ఎక్స్పర్ట్ ఆయన. జడ్జి గారి పేరు మర్చిపోయాను. ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేశాడో కృష్ణరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని పార్టీ చేయండి. ఇదంతా రిజర్వ్ బ్యాంక్ రిలేటెడ్గా నడుస్తుంటే రిజర్వ్ బ్యాంకుని పార్టీ చేయకపోవడం ఏంటి? రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీ చేయండి. ఏపీ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు, కృష్ణరాజు నలుగురిని పార్టీలు చేయండి అని ఎప్పుడైతే అన్నాడో అది ఈవేళ అది కూడా జడ్జి గారు చేసిందే, మనం చేసింది కాదు. వచ్చింది రిజర్వ్ బ్యాంక్ వారు ఎఫిడవిట్ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ యాజ్ పర్ రూల్ వేయాలి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏదో మనం ఎలా చేద్దాం అలా చేద్దాం అంటానికి కుదరదు. రిజర్వ్ బ్యాంక్ అంటే మనకి ఈ దేశానికి మొత్తం ఆర్థిక వ్యవస్థను నడిపేటువంటి బ్యాంకు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెప్పడానికి లేదు. రైట్ చెప్పకుండా తప్పించుకోవచ్చేమో కానీ నా మీద ఇష్టం ఉంటే నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పకుండా మాట్లాడకుండా అలా తాత్సారం చేయించామో కానీ తప్పు చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. దానికంతా ప్రొసీజరు, ఓ పెద్ద వ్యవహారం ఉంటుంది, కింద నుంచి కాగితం రావాలి, జరగాలి అంతాను. అందుకే రామోజీరావు గారికి చాలా క్లియర్గా రాశారు లెటర్. ఆ లెటర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ప్రొహిబిటెడ్, నువ్వు చేయకూడదు ఇది, ఆపేయని. అంటే రామోజీరావు గారు ఆపేస్తున్నాను అని ఇచ్చిన రిప్లైలు ఉన్నాయి. ఎప్పుడు ఇది 1999. తర్వాత 2600 కోట్లు కలెక్ట్ చేశాను. సరే, ఇప్పుడు అది నెక్స్ట్ నేను చిట్ ఫండ్ కంపెనీలోకి ఎందుకు వెళ్ళాలంటే ఇదిగో దానికి సంబంధించింది 7/10/2007 నాడు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అందులో మీరు కూడా అప్పట్లో ఎవరో మెంబర్స్ ఉండి ఉంటారు. ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నావా? చెయ్యి ఊరికేలా అంటున్నావా? వాళ్ళు ఒక మీట్ ద ప్రెస్, నేను ప్రెస్ మీట్ ఇలా పిలిచింది కూడా కాదు, మీట్ ద ప్రెస్ పిలిచారు హైదరాబాద్లో. వాళ్ళు పిలిచి మార్గదర్శి మీద అడిగారు. అడిగితే నేను చెప్పాను మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను. ఆ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో వేయాలంటే బ్యాంకులో వేయకుండా తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీలో పెట్టి పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది ఈయనగా రామోజీరావు కాకుండా ఇంకోటి అయి ఉంటే ఈ పార్టీ జైలుకు పోయి ఉండేవారు వాళ్ళు. ఈయన ఇలా చేసేస్తున్నాడు వ్యాపారం అని చెప్పాను. చెప్పినందుకు వెంటనే నా మీద డెఫమేషన్ కేసు వేశారు. ఆ డెఫమేషన్లో ఏం వేశారు? వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ నా స్టేట్మెంట్ తోటి పోయాయని, వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు, వాళ్ళ ఎంప్లాయీస్, ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా కంపెనీ అంటే హాస్యాస్పదం చేశాడు. ఏమో అంత ప్రమాదం, ఎందుకంటే తర్వాత పెరుగుతూ వచ్చింది వాళ్ళ వ్యాపారం నా స్టేట్మెంట్ వల్ల ఏం తగ్గలేదు అని చెప్పి నా మీద వేసి, ఆ వేసిన ఆయన ఏం చెప్పాడు మీకు అనేకసార్లు చెప్పాను. అది ఆ వేసిన రాజాజీ అనే వ్యక్తి ఏం చెప్పాడు? మేము కౌంటర్ వేసాం, కరెక్టే మేము చెప్పినవన్నీ ఒప్పుకున్నాం, ఇది ఇలా చేయడం తప్పు కదా, రామోజీరావు అలా చేయొచ్చా అని వేస్తే, ఎవడండి రామోజీరావుకి మా కంపెనీకి సంబంధం ఏంటి అసలు? ఎవడో రామోజీరావు ఏదో చేశాడని చెప్పి నువ్వు ఆ మార్గదర్శి మీదకి వస్తావా? మార్గదర్శి పేరుతో ఎవడెవడో ఏవో చేసుకుంటూ ఉంటాడు అని ఎఫిడవిట్ వేసాడు. అదే రాజాజీ మొన్న జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున రామోజీరావు గారి కోసం, ఆయన కోడల కోసం హైకోర్టు తెలంగాణలో వేసి స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయనే వేశాడు రాజాజీ. మా చైర్మన్ గారిని, మా ఇదెవరో ఆవిడ పేరు ఏమంటారు దాన్ని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని వాళ్ళని వేధిస్తున్నారు అని దాని మీద అది వేసింది రాజాజీ. రామోజీరావు ఎవడు, ఆయనకి మాకు ఏంటి సంబంధం అని వేసింది అదే రాజాజీ. దీన్ని పెర్జరీ అంటారు. ఈ పెర్జరీ తేలడానికి మనకి ఎంత డిలే అవుతుందంటే, ఇప్పుడు చూడండి రామోజీరావు గారు సరిగ్గా 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది.